మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ అన్నోజిగూడ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ లో గత 20 సంవత్సరాల నుండి సంస్కృతి టౌన్షిప్ అసోసియేషన్ పాలక మండలి తరపున నుండి భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న సుమారు 70 మంది కార్మికులను విధుల నుండి తొలగిస్తున్నట్లు తెలుపుతూ కొత్తగా గోల్కొండ సెక్యూరిటీ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పజెప్పడం మరియు 14 మంది కొత్త భద్రతా సిబ్బందిని విధుల్లోకి తీసుకోవడం కూడా జరగడంతో పాటు 2 భద్రతా సిబ్బందులను తొలగించినందుకు ఈ రోజు సంస్కృతి టౌన్షిప్ ప్రధాన గేటు ముందు కార్మికులతో కలిసి గట్కేసర్ మండల సమితి ఏఐటియుసి కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర, వి హరినాథరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసులు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏఐటియుసి డిప్యూటీ సెక్రటరీ డి రమేష్, గట్కేసర్ మండలం సిపిఐ కార్యదర్శి ఎల్ ఈశ్వర్ మరియు సంస్కృతి టౌన్షిప్ భద్రతా సిబ్బంది పాల్గొన్నారు। ఏఐటియుసి సమితి నుండి ఇక్కడ సంస్కృతి టౌన్షిప్ లో కార్మికులు చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము। అదే విధంగా మేము కూడా వాళ్ళకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము। దొడ్డిదారిన సెక్యూరిటీ కార్మికులను తొలగించడం అన్యాయము। అదే విధంగా చట్టపరంగా ఏవైతే కార్మికులకు రావాల్సిన ఈఎస్ఐ, పిఎఫ్ అలాంటివి కూడా కట్టకుండా ఇన్ని నాళ్ళు బయటపడకుండా ఉండి ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకొచ్చి గోల్కొండ సెక్యూరిటీని తీసుకొచ్చి ఈ విధంగా కార్మికులను ఉన్నపలంగా తీసివేయడము మంచి పద్ధతి కాదు। ఇప్పటికైనా యాజమాన్యము దృష్టిలో పెట్టుకోవాలి। మేము కూడా మేడ్చల్ రంగారెడ్డి జిల్లా డీసీఎల్ దగ్గర కలవడం జరిగింది। అక్కడ కూడా మేము కన్సల్టేషన్ మీటింగ్కి 6వ తారీఖు రోజు 3 గంటలకు మధ్యాహ్నము నోటీస్ కూడా పంపించడం జరిగింది యూనియన్ నుంచి। తప్పకుండా వాళ్ళు కూడా మాకు ఇద్దరిని కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి చొరవ చూపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు। అదేవిధంగా యాజమాన్యం కూడా వచ్చి సహకరించి కార్మికుల పక్షాన వీళ్ళకు ఇస్తున్నటువంటి జీతాల మీద ఏదైతే మాకు అంత పెద్ద జీతాలు కోరుకున్నప్పటికీ కూడా సామరస్యంగా చేసుకుంటున్న పోతున్న దాన్ని ఇట్లా కవ్వింపు చర్యలు చేసుకోవడం అన్యాయము। ఇప్పటికైనా సమాన పనికి సమాన వేతనం లాగా మాకు కూడా ఇక్కడ కనీస వేతనాలు వర్తిస్తట్లు చేసి ఈఎస్ఐ, పిఎఫ్ తోని విధిగా పాత సెక్యూరిటీని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం। లేదు పిఎఫ్ ఉంది అనేసి మీరు నాటకాలు ఆడుతున్నారు। ఇది తీరా అది లేదు। పిఎఫ్ అంటే ఒక కార్మికుడు జీతం ఎంత ఉంటుందో జీతంలో 100కి 12% కార్మికుడు జీతంలో కట్ చేస్తే మేనేజ్మెంట్ 13% మేనేజ్మెంట్ వేయాల్సి వస్తుంది। మొత్తం కలిపి 25% వీళ్ళ అకౌంట్లో పిఎఫ్ అకౌంట్లో రావాలా। ఇది ఏది రాలేదు కదా అనేసి చర్చల్లో మేము మేనేజ్మెంట్ని అడిగితే వారు చెప్పే సమాధానాలు చాలా చిలక పలుకుల్లాగా ఉన్నాయి। మోసం చేస్తున్నారని చెప్పాం। మేం చెప్తున్నాం ఇప్పుడు ఇంతటితో ఈ పోరాటం ఆగదు। మాకు మినిమం వేజ్ ఇవ్వాలా, ఈఎస్ఐ, పిఎఫ్ ఇవ్వాలా। పోతే చట్ట ప్రకారం మేము కూడా సిద్ధమయ్యాము। తెగేదాకా ఈ పాలక సంస్థ మా డిమాండ్స్ ఒకటే సార్, ఇక్కడ ఏదైతే పని చేస్తున్నారో సెక్యూరిటీ గార్డ్ని వీళ్ళ విధుల నుంచి తొలగించకుండా వీళ్ళని కంటిన్యూ చేయాలి। రెండోది వీళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ ఇప్పటి వరకు కరెక్ట్గా అమల్లో లేదు, వెంటనే దాన్ని ఏర్పాటు చేయాలి, మినిమం వేజ్ ఇవ్వాలి। ఇటువంటి డిమాండ్లు మేము ప్రధానంగా ముందు పెడుతున్నాం। ఏదైతే వీళ్ళని తొలగించి వీళ్ళ స్థానంలో గోల్కొండ సెక్యూరిటీని ఏదైతే మీరు పిలిచారో ఆ నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకోండి। ఉపసంహరించుకోకపోతే మా ఉద్యోగాల కోసం మేము వీధిన పడాల్సి వస్తుంది చెప్పినాం। మీరు తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము రోడ్డు ఎక్కాం। ఈ పోరాటం కంటిన్యూ చేస్తాం। కాబట్టి మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ ఉన్న కార్మికుల పక్షాన ఏఐటియుసి రాష్ట్ర సమితి నుంచి వీళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం। గత 20 సంవత్సరాలుగా పోచారం మున్సిపల్లో ఉన్నటువంటి సంస్కృతి టౌన్షిప్లో సెక్యూరిటీ గార్డుగా 70 మంది విధులు నిర్వహిస్తున్నారు। వీరిని నిర్దాక్షిణ్యంగా ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ తీసేయడం జరుగుతుంది। అదేవిధంగా వీరు చాలని జీత భత్యాలతో ఈరోజు కూడా 20 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు 2000, 3000 జీతాలు ఉన్నప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నారు। మరి వీరికి ఏ సమాచారం లేకుండా వీళ్ళని
తీసేస్తామని నిన్ననే మేనేజ్మెంట్ సమాచారం ఇవ్వడం జరిగింది. మీ జీతాలు తీసుకొని మీరు వెళ్ళిపోవాల్సిందిగా మేము గోల్కొండ సర్వీస్ సెక్యూరిటీకి మేము ఇచ్చేయడం జరిగింది. ఇది అన్యాయం అనేసి మేము సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా యూనియన్గా కమ్యూనిస్ట్ పార్టీగా మొన్ననే ఇక్కడ రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర గారు మేము వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది. మేనేజ్మెంట్ గారు ఏం చెప్పారంటే, మేము మీకు ఎల్లుండికే మేము మీకు సమాచారం ఇస్తాము, దాంట్లో కొంతమందిని కొనసాగిస్తామని అనడం చెప్పింది. కానీ ఏ విధంగా చెప్పిన మాట నిలబెట్టుకోలేదు మేనేజ్మెంట్. అదేవిధంగా యూనియన్కి సమాచారం ఇచ్చి పిలుస్తామని కూడా మాకు విషయం తెలియజేయలేదు. వెంటనే నిన్న వచ్చిన సమాచారం ఈ ఆగస్ట్ 1 నుంచి ఈ రోజు నుంచి మీ అందరూ నిలిపేస్తున్నామని చెప్పడం జరిగింది. మేము అదేవిధంగా యూనియన్గా కమ్యూనిస్ట్ పార్టీగా లేబర్ కమిషనర్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఈ రోజుకి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. ఈ రోజుకి వీళ్ళకి 12 గంటలు డ్యూటీ చేస్తున్నారు, 9,900 జీతం ఇస్తున్నారు. చట్ట ప్రకారం అయితే 18,000-16,000 రూపాయలు జీతం ఉండాలి వీళ్ళకి. కమిషనర్తో మాట్లాడిన తర్వాత వారేమన్నారంటే, వెంటనే వీళ్ళకి నోటీసు 6వ తారీఖు మేనేజ్మెంట్ మరి ఇక్కడ యూనియన్గా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 6వ తారీఖు హాజరు కావాలనేసి వాళ్ళకి నిన్ననే నోటీస్ అందడం జరిగింది. అయినా కూడా ఈ రోజుకి చూస్తున్నాం మేము. నిన్న కూడా మొన్న కూడా సమాచారం ఇస్తూనే ఉన్నాం. అయినా కూడా మొండి వైఖరి వహిస్తుంది మేనేజ్మెంట్. మాతో సంప్రదింపులు లేవు. డైరెక్ట్గా గోల్కొండ సర్వీస్కి కాంట్రాక్ట్ ఇచ్చేసినామని తెలియజేయడంతో ఈరోజు ఉదయమే 7 గంటల నుంచి ఇక్కడున్న 70 మంది సెక్యూరిటీ గార్డులతో పాటు ఏఐటీసీ యూనియన్గా మరి సిపిఐ పార్టీగా మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలో పాల్గొన్న అందరికి కూడా మేము ఒకటే విషయం ఏం చెప్తున్నామంటే, మీకు న్యాయం జరిగేంత వరకు ఏఐటీసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మీ పక్షాన ఉండి పోరాటం చేసి మీకు న్యాయం చేకూర్చడం ముందుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.